సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మని, ఇంకొకరు అడుగుకుండగానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించాను. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగాను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామ, ఎందులకో నీకేమీనూ తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీయూ తీసుకొనను. మసీదుమాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు గాని ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామ ఇట్లనియను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము కాని, విమానము గాని అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచూ బాబా పైకి వెళ్లి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను సైగి చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ, అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది ఎండుది కనుక లోపల కుడుకు ఆడుచూ శబ్దము వచ్చుచుండెను. అప్పుడు బాబా, శ్యామా, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. అప్పుడు శ్యామ ఆమె తన గర్భమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయడానికి అభ్యంతరము పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండే. నానాసాహెబ్ నిమూనకర్ గిర్రును తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునిచుండెను. బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను.